2006లో జెడ్పీసీగా రేవంత్ రెడ్డి గారు ఇక నామినేషన్ వేసిండు. కప్పు సాసర్ గుర్తు మీద మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం. ఆయనతో పాటు తర్వాత కప్పు సాసర్ గుర్తుకు ప్రచారం చేసి ఆయన వెంబడే ఉండి జెడ్పీసీగా గెలిపించుకున్నాం. మాకు చాలా సంతోషం. గత 20 ఏళ్ల నుంచి జెడ్పీసీ నుంచి నేను సీఎం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా మండలంలో ఆయన రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన సొంత మండలంగా, సొంత విలేజ్గా మిర్జిల్ మండలాన్ని వాళ్ళ సందర్భాల్లో చెప్పిన సందర్భంగా మిర్జిల్ మండలాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, మరో మోడల్ మిర్జిల్ మండలాన్ని తీర్చిదిద్దాలని, రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు, విద్యకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ స్కూల్స్, ఇంటర్గ్రేడెడ్ స్కూల్, పబ్లిక్ స్కూల్ అలాంటివి ఒక తనదైన ముద్ర వేసుకొని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు జెడ్పీసీగా ఉండి సీఎం అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా మండలాన్ని మీ సొంత విలేజ్గా భావించి పెద్ద మొత్తంలో నిధులు, ప్రత్యేక ప్యాకేజీ పెట్టి నిధులు కేటాయించి అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జెడ్పీటీసీ గారు నిలబడ్డప్పుడు నేను కూడా ఆయన వెంబడే ఉన్నా. నాది అదే పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మందలిస్తుంటాడు పోయినప్పుడు, కానీ ఫోన్లు అంటే ఎత్తలేడు. ఇప్పుడు 20 ఏళ్ళ 2006లో జెడ్పీటీసీ అయింది ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందరినీ పలకరిస్తాడు. ఇప్పుడు ఏ సభలో చూసినా నాది మిర్జిల్ మండల్కి వెళ్ళిన రాజకీయంలోకి వచ్చిన 20 సంవత్సరాల నుంచి అయింది నాది. ఇప్పటికీ నేను తప్పకుండా మిర్జిల్ పోతా అని ప్రతి ఒక్క మొన్న జడ్చల సభలో కూడా చెప్పిండు. అందుకొరకు రేపు 4 తారీఖు నాడు వస్తుండే వీడికి. మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కోరికలు చాండే మా రైతులది. ఇక్కడ డార్క్ ఏరియా, నీళ్లు లేవు, మాకు అది కాల్వలు కావాలి. ఒట్టేం రిజర్వాయర్ ఉదండపూర్ వెళ్ళి మాకు కాల్వలు కావాలి. కాల్వలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక. కాబట్టి మాకు కాల్వలు చేస్తాడని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ అభివృద్ధి బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. రైతులందరూ ఇక్కడ కాలేజీ లేదు, పాలిటెక్నికల్ కాలేజ్ కావాలని కోరుకుంటున్నాము. అగ్రికల్చర్ కావాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చి రైతులకు బాగా ఉరాలు ఇస్తాడు, అభివృద్ధి మా మిర్జిల్ మండలం బాగా అభివృద్ధి చేస్తాడు అనే కోరికలు ఉన్నాయి. దేవాలయాలకు కూడా మొన్న ఊరుకొండ కూడా 20 కోట్లు ఇస్తానని చెప్పిండు. మా దేవాలయాలకు కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. కనుక ఆయన ఎప్పుడు వచ్చినా ఒక మాట ఇచ్చినట్టే మాట తప్పడని మాకు బాగా నమ్మకం ఉంది. అప్పటి నుంచి కూడా మేము ఆయన వెంబడే ఉంటున్నాము. ఆయన ఏడుకోయినా ఏడ కనబడ్డ వాళ్ళకరిస్తాడు. ఏ ప్రజలు ఏడ కనబడ్డ ఇట్లా పోతే ఇట్లా చేయలేబడ్డా బాగుండరు అనుకుంటూ పోతాడు. అంత మంచి వ్యక్తి ఆయన. కనుక జెడ్పీటీసీ నుండి సీఎం అయిందంటే చాలా ఘనత రాజకీయం అయినది. మంచి పనులు చేస్తాడు, మాట ఇచ్చినట్టే తప్పడు. అందుకొరకు మేము బాగా ఆయనను ప్రోత్సహిస్తాం. ఎన్నం సత్యనారాయణ గుప్తా. మేము గతంలో మిర్జిల్లో జెడ్పీటీసీగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు నిలవడం జరిగింది. అప్పుడు షాకప్పు గుర్తుపైన ఇండిపెండెంట్గా ఇక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానము మనకు జెడ్పీటీసీగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఆ రోజు సంస్కరణ వల్ల మనము ఆయనకు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబెట్టి మనం విత్డ్రా చేసుకున్నందుకు మనకు కూడా మా పద్మమ్మ గారికి గుడియానిపల్లి ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అయితే అప్పటి నుంచి కూడా మాకు చాలా సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఆయన మా గ్రామానికి గుడియానిపల్లి గోపాలరెడ్డి గారి పేరు పైన ఇక్కడ ప్రచారం చేసుకున్నాడు. ఆ గుడియానిపల్లి గోపాలరెడ్డి కూడా మా ఊరు దత్తతలాగా తీసుకున్నాడు కొత్తూరు గ్రామాన్ని ఆ రోజు. అయితే అప్పుడు మా ఊరికి రోడ్డు లేకపోతే ఆయన స్వయంగా 1,20,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రోడ్ వేసుకొని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఒక మాట తప్పడు. మాట ఇచ్చిందంటే అది ఎట్టి పరిస్థితుల్లోనైనా నెరవేర్చే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అప్పుడు ఆయనతో ఉన్నాము, మాకు సంబంధాలు ఉన్నవి. గతంలో ఆయనతో మన ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఆయన ఎంబడి ఉండి ఇక్కడ ఎంపీటీసీలు ఆయన సపోర్ట్ చేసి ఎమ్మెల్సీగా గెలిపించడం జరిగింది. ఎందుకంటే ఆయన మంచితనం వల్ల ఏ రోజు అంచెలంచెలు ఎంపీటీసీ అయ్యి, మన జెడ్పీటీసీ అయ్యి, ఎమ్మెల్సీ అయ్యి, మరి
ఎమ్మెల్యేగా కొడంగల్లో నిలవడం జరిగింది. అక్కడ కూడా మేము పోయినాం ఆయన వెంబడి ప్రచారానికి కూడా పోయి. అయితే ఒక్కటే ఆయన ఏం చెప్పేది మాకంటే, అయ్యా మీరు ఫోన్ చేస్తే నేను ఎప్పుడో ఎమ్మెల్యే పనులు ఉంటా, నేను లేపలేను కానీ మీరు రాను అనేది. కాబట్టి ఆయన గుర్తింపు పెట్టుకొని మేము ఎప్పుడు అయినా ఆయన దానికి పోయేది. ఏ పని అయినా మాకు సమస్య నెరవేర్చేది, ఏ పని అయినా తీర్చేది. ఒకవేళ కాని పక్షం ఉంటే కూడా ఆయన వచ్చి ఉడక మా ఎంబడి వచ్చి ఆఫీస్ వాళ్ళకి చెప్పి పని చేయించినది. కానీ అప్పటి నుంచి అయినా ఒక మాట తప్పకుండా మాట మీద నిలబడే వ్యక్తి. నా పేరు శంకర్ నాయకులు, వేముల మాజీ సర్పంచి. నేను అప్పట్లో రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కప్పు శాస గురించి ఇక్కడ వచ్చినప్పుడు నేను సర్పంచ్ సంఘానికి ప్రెసిడెంట్. నేను ఆ రోజు సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ అప్పుడు 30 మంది ఈ మండల్లో సర్పంచ్ అంటే 24 మండల్లో 24 మంది సర్పంచ్లు ఆయనకు సపోర్ట్ చేసినాం. ప్రతి విలేజ్, ప్రతి తండలు, ప్రతి నాయకులు ఆయనకు సపోర్ట్ చేసి కప్పు శాసన గుర్తు మీద ఓటేసిరు. ఇక్కడ ఈ మిడ్జిల్ మండల్లో ఆ రోజు 2006లో ఏ రకంగా ఉన్నారో 2026లో కూడా అదే రకంగా అందరూ పలకరించుకుంటా ఎట్లా ఉన్నారు ఏం సంగతి అని చెప్పడం గొప్ప విషయము. ఆయన పదవులు జెడ్పీటీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి పిసిసి నుంచి సీఎం అయినా హోదా పెరిగిన అదే 2006లో ఏ రకంగా ఉన్నాడు 2026లో కూడా అలే పలకరించు ప్రతి కార్యకర్తలు మందలించుకుడు శంకర్ నాయక్ ఇక్కడ ఎట్లా ఉన్నాడు ఏం సంగతి బాగున్నారని అడగడం చాలా గొప్పగా. మేము మిడ్జిల్ మండల్ ఎక్కడైనా మీటింగ్ లో నాకు కొండారెడ్డిపల్లి జన్మస్థలం అయితే రాజకీయ ఆయన జన్మం ఇచ్చింది మిడ్జిల్ మండల ప్రజలు. ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎక్కడ పిలిచిన మిడ్జిల్ అంటేనే మాకు ఆనంద బస్వాలుగా అనిపిస్తుంది ఆయన మిడ్జిల్ మండల పేర్లు తీసి. ఎందుకంటే ఆ రోజు కష్టపడి ఇక్కడ నుంచి గెలిపించినాం. ఆయన చేసేది ఇక్కడ మిడ్జిల్ మండల రేపు రాబోయే వరాల జల్లు జల్లడానికి ఇక్కడ ఉదయపూర్ దగ్గర ఉంది. ఇది మిడ్జిల్ మండలి డార్క్ ఏరియా. ఇక్కడ నీళ్ళ సౌకర్యం, రైతులు ఇక్కడ బాగా పంటలు పండిస్తారు. వేరుశనగ ఈ జిల్లాలో పత్తి, వేరుశనగ, మక్క. ఈ జిల్లాలో మిడ్జిల్ అధిక వర్షపాతం లేక రైతులు చాలా మంది ఉన్నారు. ఈ కాలువ ఇస్తే మాకు రైతులు ఆనందంగా పంటలు పండించుకుని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వెల్జాలో పెద్ద సముద్రం ఉంది. కేశంపేట నుంచి అప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు దాన్ని చేయలేదు. అది కాలువ చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటది. శంకర సముద్రం అని అనేది అప్పుడు ఆ సముద్రం ఆ కాలువ నుంచి వెల్జాలు వస్తే మనకి ఇక్కడ నుంచి మిడ్జిల్ నుంచి 5 కిలోమీటర్ దూరం ఉంటుంది పెద్ద చెరువు. అది 2 TMs ఉంటది. దాన్ని అక్కడ ఉదయపూర్ కాలువ ఇక్కడ మళ్ళీ ఇస్తే ఇక్కడ రైతులకు ఆనందంగా ఉంటది. అదే విధంగా రేవంత్ రెడ్డి నేను పాదయాత్ర అచ్చంపేట నుంచి కొంగరకల పాదయాత్ర చేస్తున్న ఊరుకుంటపేట కాడ మధ్యాహ్న భోజనం అంటే అక్కడ మాకు ఇట్లే మీరు స్పీచ్ ఏమని చెప్తే ఇస్తే ఆ రోజు సీతక్క కూడా ఉన్నది పాదయాత్రలో. అప్పుడు నువ్వు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలి అని చెప్పిన అదే స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ నుంచి మేము ఇంద్రవల్లి మీటింగ్ పోతే శంకర్ అంత దూరంకి వెళ్ళి వచ్చినామని అంటే లక్షణాలు అంటే ఆయన మూలాలు మర్చిపోలేదు. ఆయన పదవులు ఎక్కువైనా సరే ఆయన మూలాలు మర్చిపోలేదు. ఈ రోజు ఊరుకొండపేటలో ఆ రోజు ఆయనకు కష్టపడి గెలిపించిన కార్యకర్త అందరినీ పిలిపించి వనభోజనం అని పెట్టి వాళ్ళందరితో మాట్లాడి చేస్తా అంటే మా ఎంతో సంతోషం ఉంది. ఇక్కడ మిడ్జిల్ మండల ప్రజల ఆనంద బస్వాలతో పండుగ వాతావరణంలో ఉన్నారు. ఈ పండుగ వాతావరణం ఆయనకి స్వాగతం పలుకుంటే మంచి గిఫ్ట్ గా జనాలు పిలిపించి 70,000 మంది ఆయన జనసభ ఇచ్చి హ్యాపీగా పంపిస్తామని అనుకుంటున్నామన్నా.